ఎట్లున్నారు? మన ఛానల్లో వచ్చే వీడియో మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయని అనుకుంటున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం? మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అందరికీ ధన్యవాదాలు. మమ్మీ నేను బయటకు దోసకాయలతో నాడుకోనొద్దునే. అరే మమ్మల్ని నడుపుకునే బదులు దాన్ని ఒకటి కొనివ్వంటే ఏమవుతుందిరా? నేను తప్పే అనుకుంటున్నా. నేను నా కర్మానికి వచ్చిన నీతో నడుపా. అక్క 4 రోజుల సుంది చిన్నోడు లేత్తనే లేడు. పెద్ద దయ్యమే ఉంది. ఓం భీముస్ నాగపాంతుస్. అరే తినత్తాందిరా. అరే అసిస్టెంట్, మమ్మీ నేను బయటకు దోసకాయలతో నాడుకోనొద్దునే. ఓ బిట్టు మా దోసకాయలు కనిపించిరా నీకు? బాబాయ్ ఒవ్వే కనిపించాలి, శశి బాబాయ్ కనిపించాలి, మీ దోస్తులు కనిపించాలి. సరే నేను ఈ రోడ్ దాకా పోతాను, అత్తవా? అత్తున్నావు బాబాయ్. నువ్వు అన్నయ్య అనుకుని చూస్తున్నా. బిట్ట వచ్చినాక మనం ఆర్పించుకోవద్దు. అబ్బో అరే ఆవురా, నేను వస్తా, ఆవురా. అరే ఆవురా, నేను వస్తా, ప్లీజ్ రా. ఏం సంగతి రా సిరి? అరే ఈ స్కూటీ ఎక్కాలిరా? ఎవరు నడకొచ్చినవురా? పెద్ద మాట అన్నాడు సరాడు. అడికచ్చే కర్మ నాకెందుకురా, మాయి కొన్నారా? అరే మీ డాడీ బండ పిసినారు గారా, బండి ఎట్లా కొన్నారా? బండ బిస్నారి కట్టారా, ఉన్న బండ్లో పెట్రోల్ పోయాక ఈ బండి కొన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఉన్న బండ్లో పెట్రోల్ పోయాక ఈ బండి కొన్నాడు. అగు మీ అయ్యస్సుతో బండి కొన్నారా? కొనిచ్చిండ్రా. మా అయ్య చెప్పిన పని ఏం చేయలే. 5 రోజులు అలిపన్నా అన్న చూత తినలే. దేవుడు ఆంట కొనిచ్చిండు మా అయ్య. అరే ఒకసారి బండి ఎవరు ప్లీజ్ రా, ఒక రౌండ్ వేసేస్తారా? కొత్త మనిషిది
నాకేం మోజు తీరలే ఎప్పుడన్నా ఇత్తతి అరే నువ్వు నీరా ఇక్కడికే పోతారా గిన్నె మలుపుతారా ప్లీజ్ ఒక్కడే రామురా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అరే మమ్మల్ని అడుక్కునే బదులు మీ డాన్న ఒకటి కొనివ్వంటే ఏమవుతుందిరా అరే మాయ గురించి నీకు తెలిసే కదా పిల్లికి బిచ్చం కూడా ఎర్రా రూపాయి పోతే పానం పోతుంది ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఇంకా ఈ స్కూటీ కొనిస్తారా నాకు సరేనా ఇగో నడుపు. మన గ్యాంగ్ లో అందరు స్కూటీలు ఉన్నాయి, నీకు ఒక్కని తప్ప. మీరు బాగా మాట్లాడతారు. మా సిరిబాబు కలుసుకుంటే రేపు గిరిదారాకి బండి కొంటాడు. మీ బండి వద్దే అది పీకురి. ఆ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అట్లనా? అయితే మీ బాబాయ్ కొనుక్కుంటా నేను నడుపుతాను. నేను ఇక ఏగా బచ్చాయని మాటలు పట్టించుకుంటావురా అరే తెలకన్నారా బచాడా బచాడైతే రాడు మీ ఓడేగా మమ్మల్ని అంటారా చల్ మేము ఏం పో అరే ఆవురా ఆవురా ప్లీజ్ పీకురి పీకురి. పీకురి పీకురి. అది ఆవురా. పీకురి పీకురి. పీకురి. ఏంది బిట్టు స్కూటీ ఇచ్చటం నీయకుండా చేసినావు మరి ఏంది బాబాయ్ వాళ్ళు బాగా మాట్లాడతారు. వాళ్ళేదో నీకు ప్రమాణించాలి. నీ రేంజ్ వేరు బాబాయ్. నాకేం రేంజ్ బిట్టు నా ముఖానికి సైకిల్ ఏది దిక్కులేదు నువ్వేమో రేంజ్ అంటావు మా దోస్తుగాల ముంగట నన్ను లేపినావు ఇప్పుడు నేను స్కూటీ కొనలే అనుకో అలా ముంగట నా ఇజ్జత్ మొత్తం పోతుంది నేను కర్మానికైనా నా ఇంబడి పట్టుకొచ్చిన నేను తట్టు అనుకుంటున్నా. నేను నా కర్మానికి వచ్చిన మీతో నడిపా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మమ్మీ 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 ఓ మమ్మీ ఏందిరా ఏం పుట్టింది ఎన్నిసార్లు ఎక్కుతావు అట్లా కాదే అమ్మా నువ్వు ఎండాకాలంలో సైకిల్ కొనిస్తా అన్నావు అయితే గొడ్డు గొడ్డు వరిగిన ఇంకా సైకిల్ అయినా మా దోస్తు వాళ్ళందరూ ఎలక్ట్రిక్ స్కూటీ నడుపుతుర్రే మనకు కూడా ఒకటి కొనే ఏంది స్కూటా మీ అయ్య గురించి తెలిసి కూడా ఆ మాట అంటున్నావా రా 5,000 సైకిల్కే 5 ఏళ్ళు చేసిండు ఇంకా నీకు 50,000 పెట్టి స్కూటీ కొనిస్తాడా రా నడిడికెళ్ళి ఇవరి దాకానే తిరిగి తిరిగి వచ్చినావు అన్నం తిని వాడుకునేవు రారా A few moments later. అన్నం తినేవు రారా నాకేమో అన్నం తినేవు రారా నాకేమో ముందుకెళ్ళైతే బాగదేమ్మా వచ్చినాక తీసుకొస్తారు అక్కడ మాకు అక్కడ రోడ్ పైన అక్క 4 రోజుల వస్తుంది చిన్నోడు లేస్తేనే లేడు ఆయనకి ఏమైందో ఏమో అన్నం కూడా తింటలేడు అయ్యో నేను మొన్న చెప్దాం అనుకుంటాను మర్చిపోతాను మీ వాడు మొన్న 3 బదుల కాడ దించిపోసిన నిమ్మకాయ దొక్కిండు అయ్యో అందుకే 4 రోజుల వస్తుంది వాడుకొని లేస్తేనే లేడు ఏం చేసుడు ఏమో చెల్లె నువ్వు ఏం భయపడకు నాకు తెలిసిన మంత్రకాడు దండి మంత్రకాడు ఉన్నాడు ఆయన పేరింటేనే దయ్యాలు గజగజ వణుకుతాయి కానీ పైసలు బాగా పట్టిస్తాడు ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదక్క ఆనికంటే ఎక్కువనా రమ్మను సరే ఆగు ఫోన్ అయితే చేస్తాం హలో అయ్యా ఎక్కడున్నారు సరే సరే అత్తరా సరే రాండి సరే అక్క పైసలు బాగా అడుగుతాడు అంటున్నావుగా ఎవరు అడుగుతా మరి
అయ్యగారు. హలో అయ్యగారు, లాస్ట్ వాడ 4వ ఇల్లు. A few moments later. అయ్యగారు వస్తాను కదా. నమస్కారం అయ్యగారు. దయ్యం 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 దయ్యం. దయ్యం ఏంటనే ఉంది. చూసినా అసలే మనం చెప్పకముందే దయ్యం ఉన్న ఇల్లు దొరకబట్టిండు. దండి మంత్రకాడు. అవునక్క నిజమే. మీ మొక్కలు మండ నిన్ననే చెప్తారుగా ఫోన్లో. అయ్యగారు, లాస్ట్ వాడ 4వ ఇల్లు. ఉంది, పెద్ద దయ్యమే ఉంది, ఇందులోనే ఉంది. నిజంగానా? ఉంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఉంది, అందులోనే ఉంది. మీరే వెళ్ళగొట్టాలి బాన్సన్. ఉందా? నిజానే ఉందా? ఉంది. 4 రోజుల వస్తుంది. మా ఊని మీదే ఉంది. ఓ అట్లనా? సరే సరే, ఆ దయ్యం సంగతి విడిచిపెట్టారు, నేను చూసుకుంటా. అరే అసిస్టెంట్, ముగ్గు అయిపోరా. ముగ్గా ఆగుంది అయ్యా, నాకు మంచి ముగ్గు వచ్చు. 5 చుక్కల ముగ్గు ఎత్త ఆగుంది. 5 చుక్కల ముగ్గు ఎత్త ఆగుంది. మూర్ఖురాలా, నువ్వు అనుకునే ముగ్గు కాదే, అది దయ్యం ముగ్గు. దయ్యం ముగ్గు. అయ్యో బాన్సన్, తప్పైంది. కోపానికి రాకుంది. అరే అసిస్టెంట్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అయిపోరా. సరే గురుగారు. ఓం భీం బుస్ నాగు పాం తుస్, నాగు పాం తుస్. తమన్నా కాజల్ అనుష్క రాన్రి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? తమన్నా కాజల్ అనుష్క రాన్రి, ఈ దయ్యాన్ని తీసుకపోన్రి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా వీడు మామూలు పర్ఫార్మెన్స్ ఇస్తలేడుగా. అరే అసిస్టెంట్, సీసా తీసి ముగ్గులు పెట్టు. జై మహేష్మతి, జై మహేష్మతి. ఆగో అయ్యా, అది బీర్ సీసా లెక్కనే ఉంది కదా. మూర్ఖురాలా, అది మామూలు సీసా కాదే, మంత్రించిన సీసా. అబ్బా దీనికి తెలిసిందా వీడు రాత్రి తాగిన సీసే అని? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అయ్యగారు ఉరుకుతాండ్రు. అయ్యగారు, అది బాటల్ సాపుడు. భయపడకుండి, రారి రారి. నాకు భయమా? దయ్యం అటు ఉరికితే దాని వెనుక మలుపు కథవా నేను ఉరికినా, మలుపు కథవా నేను ఉరికినా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఈ సెటప్ అంతా చూస్తే నాకే భయం అవుతుంది. నిజంగానే దయ్యం వచ్చి ముగ్గులో కూర్చోదుగా. అరే అసిస్టెంట్, అది ఈరా. గురుగారు అదంటే? అదేరా అది. అయ్యో అయ్యగారు మందెత్తాను చూస్తాను. అబ్బా దీంతో నాకు గండమే ఉందిగా. ఇది నన్ను దొరకబట్టించేటట్టే ఉంది. చుట్టుపక్కల ఊళ్ళలో నా ఇజ్జతి మొత్తం పోతుంది.
ఎట్లా చేసి దీన్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. మూర్ఖురాల, ఇది మందు కాదే, మంత్రి ఇచ్చిన అమృతం. ఏమనుకున్నావు? నువ్వు ఇక్కడికి వెళ్ళి పోయే, నా మంత్రాలకు నువ్వు అడ్డుపడుతున్నావు. వచ్చిన మంత్రాలు అటే పోయేటట్టున్నాయి. ఆ దయ్యం వచ్చి మళ్ళీ నీ మీద దొరుకుతుంది. అయ్యా నేను ఓనయ్య ఈ నుంచి ఆ దయ్యం వచ్చి నాయన పడితే నేను ఎక్కడ అందన్ని అవుతా. నేనేమైనా అయ్యా బాంచను వచ్చి నీ పక్క పొంటే కూర్చుంటా. అబ్బా, ఇది దూరం ఉంటేనే నన్ను నాగం పట్టిస్తుంది. ఇంకా నా పక్కన వచ్చి కూర్చుంటే నా పని అవుతుంది. అద్దు అద్దు, అక్కడే ఉండు, ఆ మూలగా ఉండు. కర్రె కోడి రాయస్టాక్ ఫుల్ బాటలు పడతా రాబోరి. సార్ ఏంటి సార్ అది? కర్రె కోడి రాయస్టాక్ ఫుల్ బాటలు పడతా రాబోరి. ఇంటికానే చీప్ లిక్కర్ తాగుతాడు, ఈయన రాజస్థాన్ కావాలట, ఈయన ముఖానికి రాజస్థాన్ తాగుతాడట. అరే ఈయన వస్తాందిరా. గురుగారు అయ్యా అవన్నీ మేము దేలేదు, మీరు ఓంగా పైసలు ఇస్తాం. సరే 50,000 తీసుకొచ్చి ఇక్కడ పెట్టుర్రి. సరే అయ్య గారు తీసుకొస్తా. ఏంది 50,000? ఆ 50,000తో నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది. అట్లాగా ఊకోరా, నీకు దయ్యం పట్టిందిరా. ఏంది దయ్యమా? నాకు స్కూటీ కొనితేలేవా నలిగి పంటే నువ్వు దయ్యం పట్టింది అనుకుంటానవా? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నాకు స్కూటీ కొనితేలేవా నలిగి పంటే నువ్వు దయ్యం పట్టింది అనుకుంటానవా? అగో సరే నువ్వు మొన్నగా మూలైన నిమ్మకాయ తొక్కుతాయి కదా, నీకేందో లేదు. తొక్కితే మొన్న రాయసనే నిమ్మకాయలు పట్టుకొని పొంగ కావాలకి కింద పడేది. నేను కావాలని ఒప్పుకుంటా వచ్చిన దాన్ని చూసి మీరు నాకు దయ్యం పట్టింది అనుకున్నారా? ఇదేదో పిడకచ్చటట్టే ఉన్నదిరా. ఇక్కడ నుంచి చెప్పన బయటపడాలి. అసిస్టెంట్, నువ్వేదో పెద్ద మంత్రకాని నిన్ను పిలిపిస్తే దయ్యం లేకుండా దయ్యం ఉన్నదని పైసలు గుంజుతానని చూస్తానవా?